ప్రియులారా, ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మరి గడిచిన కాలంలో మనం 7వ అధ్యాయము నిర్గమకాండం అన్వయాన్ని నేర్చుకున్నాం. అందులో ముఖ్యంగా లోకములో దేవుడు ఎలాగ పనిచేస్తున్నాడు అనేటటువంటి విషయాలు. ఆయన అద్భుతాల ద్వారా పనిచేసినటువంటి విధానం, అలాగే సహజమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటి ద్వారా చేస్తున్నటువంటి పనులు, అలాగే తన చిత్తానుసారంగా జరిగిస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో కృతములు, వాటి ద్వారా పనిచేస్తాడని, అలాగే ప్రజల ద్వారా పొరపాటులు చేయగలిగినటువంటి మనుషుల ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడు అన్నటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో ఈ నిర్గమకాండం 8వ అధ్యాయము 32 వచనాలు. అంతేనండి? 32 ఉండేది? 32 వచనాలు ఉన్నాయి కదా! ఎవరు మాట్లాడట్లేదు. ఉన్నాయండి. ఈ 32 వచనాల్లో 3 ప్రధానమైనటువంటి తెగుళ్ళు మనకు కనబడతాయి. మొదటి తెగులు 7వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. మొదటి తెగులు ఏంటండి? మొదటి తెగులు ఏంటండి? నీళ్లు రక్తముగా మార్చబడటం. అది మర్చిపోకండి. ఈ తెగుళ్ళన్నీ మనం 10 తెగుళ్ళు అడిగితే ఎవరైనా మనం తడుముకోకుండా చెప్పగలగాలి. ఎందుకంటే వాటి మీద మనం ఎంతెంతో ధ్యానం చేస్తూ ఉంటాం. మళ్ళీ వాటిని సింపుల్‌గా ఉన్నటువంటి విషయాలను మర్చిపోతే మనకు కష్టం. నెక్స్ట్ ఈ 8వ అధ్యాయంలో స్పెషల్లీ 3 తెగుళ్ళు కనబడతాయి మనకి. మొట్టమొదటిదేంటంటే కప్పలు. దాని తర్వాత పేలు. తర్వాత తెగులొచ్చేసి ఈగలు. కప్పలు, పేలు, ఈగలు. నిజంగా ఇవన్నీ మనం అంటే దేవుడు బుద్ధి చెప్పటానికి ఎన్నుకునేటటువంటి సాధనాలను చూస్తే చాలా ఆశ్చర్యం. కప్పలు వాడి ఏం తెలుసుకున్నారు మానవులు? కప్పల ద్వారా ఏం తెలుసుకున్నారంటే చాలా తక్కువండి నిజంగా. సరే, ముందుగా వాటి గురించి మనం డీటెయిల్స్ తర్వాత తెలుసుకుందాం. అయితే ముందు ఒక టూకీగా 8వ అధ్యాయం అంటే ఏంటి? నిర్గమకాండం 8వ అధ్యాయం అనగానే మనకు వెంటనే గుర్తు రావాల్సింది 2వ తెగులు, 3వ తెగులు, 4వ తెగులు. 2వ తెగులు కప్పలకు సంబంధించింది. 3వ తెగులు పేలకు సంబంధించింది. 4వ తెగులు ఈగలకు సంబంధించింది. ఈ కప్పలకు సంబంధించినటువంటి ఈ తెగులు మొదటి 15 వచనాల్లో కనబడుతుంది. మొదటి 15 వచనాలు కప్పలకు సంబంధించిన తెగులు యొక్క డీటెయిల్స్ ఇస్తుంది. 16, 17, 18, 19 వచనాలు. 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు పేలకు సంబంధించినటువంటి విషయాలు. 20వ వచనం నుండి 32వ వచనం వరకు, అంటే చివరి వచనం వరకు, 20వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటివి ఈగలకు సంబంధించినటువంటి తెగులు. ఈగలకు సంబంధించిన తెగులు. ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ సమయంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మోస్ట్లీ మొదటి 8 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి 15 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మరలా 2 భాగాలుగా విభజించవచ్చు. అది 1 నుంచి 7 వచనాలకు వరకు ఉన్నటువంటి విషయం ఒకటి, 8 నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. అంటే 7 వచనాలు ఒక భాగం, 8 వచనాలు ఒక భాగంగా మనం తీసుకోవచ్చు. ఈ మొదటి 7 వచనాల్లో కప్పలను రప్పించటం ఉంటుంది. తర్వాత 8 వచనాల్లో కప్పలను తొలగించటం అనేది ఉంటుంది. రప్పించటం, తొలగించటం 2 కప్పలకు సంబంధించింది గనక రెండింటిని కలిపి మీతో చెప్పడం జరిగింది. మొదటి 15 వచనాలు కప్పలకు సంబంధించి. సో ఇది టూకీగా 8వ అధ్యాయము యొక్క వివరణ. ఇకపోతే మనం 8వ అధ్యాయం ప్రారంభంలోనికి వెళ్దాం.
వెళ్ళినప్పుడు చాలా డీటెయిల్స్ మనకి దేవుడు ఇస్తున్నాడు. వాటిని మనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు ఇంత డీటెయిల్డ్‌గా తెలుసుకోవటం అంటే దేనితో సమానం తెలుసా అండి? దేవుడి మాట ఎక్కువ పోలికలు, సత్యవాక్య పోలికలని నేను ఒక డాక్యుమెంటరీ చేశాను. వీలైతే అది ఈరోజు మీకు గ్రూప్‌లో పోస్ట్ చేస్తాడు తమ్ముడు సురేష్. అది వినండి. అందులో ఎక్కువ ఈ 10 పోలికల గురించి మాట్లాడాను. అందులో డాక్యుమెంటేషన్ చేయటం జరిగింది. ఎక్కువ పోలికలు దేనితో పోల్చబడ్డా తెలుసండి దేవుడి వాక్యం? ఎవరికైనా ఐడియా ఉందా? విన్నారా దాన్ని ఎవరైనా? విన్నవాళ్ళు గాని, అంటే వాక్యము దేనితో పోల్చటం జరిగింది అనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఇదివరకే తెలిసున్నా గాని, లేదా డాక్యుమెంటరీ వినున్నా గాని, మీకు వాటి గురించి ఒక ఐడియా వస్తుంది. అగ్ని వంటిది, అగ్ని వంటిది, ఓకే అమ్మా. ఇంకా సుత్తె వంటిది, బండ వంటిది. ఓకే. ఇంకా అద్దం లాంటిది, పాల వంటిది, అద్దం అద్దం వంటిది. వంటిది, పాల వంటిది. ఓకే. వెండి బంగారాల కన్నా మిన్న ఓకే. రైట్. వీటన్నింటిలో మీరు అంటే మీరు ఇప్పటిదాకా ఒక 5 చెప్పారు. ఇంకా ఇంకొక 5 ఉన్నాయి. అందులో నీరు ఎక్కువ కూడా అన్న, ఏమ్మా? నీళ్ళ వంటిది కూడా వెరీ గుడ్. వాక్యం. వెరీ గుడ్ అమ్మా. నీళ్ళ వంటిది దేవుడి వాక్యం. ఇంకా జుంటితేన దారాల కన్నా వెరీ గుడ్ అమ్మా. ఇంకా వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా ఇక్కడ దేవుని వాక్యాన్ని పోల్చేటటువంటి క్రమంలో ఎక్కువ పోలికలు ఆహారంతో పోల్చబడ్డాయి. ఆహారము అంటే పానముతోనూ, ఆహారముతోనూ పోల్చబడ్డాయి. ఇప్పుడు పానం ఏంటి? ఇప్పుడు తాగేటివి ఏమున్నాయి? తేనె తాగుతారు. పాలు, నీళ్ళు. పాలు నీరు, తాగుతారు. పాలు, తేనె. నీళ్లు తాగుతారు. ఈ 3 తాగే ఆహార పదార్థాల కింద తీసుకుంటారు. తినే ఆహార పదార్థాలు కూడా దేవుడు వాటితో పోల్చుతుంది దేవుడి వాక్యం. దావీదు గారు ఏమన్నారు? మెదడు కంటే క్రొవ్విన మెదడు అన్నాడు కదా. అదొకటి. తర్వాత విత్తనము అన్నాడు. విత్తనాల ప్రపంచంలో 90% యొక్క ఆహార అవసరతలన్నీ కూడా తీర్చినవి విత్తనాలే. తెలుసండి మీకు? ఇప్పుడు మనం వరి తింటున్నాం, విత్తనాల నుంచి వచ్చింది. గోధుమలు విత్తనాల నుంచి రావటం జరిగింది. ఆకుకూరలు, కాయగూరలు, తృణధాన్యాలు అన్ని మొత్తం టోటల్ ఎక్కువగా వచ్చినవి గింజల నుంచి వచ్చినటువంటివే. అలా మనకు ఒక గింజతో దేవుడి వాక్యం పోల్చబడటం జరిగింది. క్రొవ్విన మెదడుతో పోల్చటం అనేది జరిగింది. అటు ఎక్కువ పోలికలు వేటితో పోల్చటం జరిగిందయ్యా అని మనం ఆలోచన చేస్తే ఆహార పదార్థాలతో పోల్చటం జరిగింది. దేవుడి వాక్యం ఇంత డీటెయిల్డ్‌గా, ఇంత మరి లోతుల్లోకి వెళ్ళి ఎందుకు తెలుసుకోవాలి? వాట్ ఈస్ దట్ మీన్? అంటే అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే మీకు ఇంతకుముందు చాలా సార్లు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. పాలలో నుంచి వెన్న గాని, వెన్నలో నుండి నెయ్యి గాని రావాలంటే ఒక్క ఉదుటున రావు. పాలను బాగా కాచాలి. కాచిన తర్వాత ఏమొస్తుందండి? మీగడ వస్తుంది. మీగడొస్తుంది. మీగడ ఏమవుతుంది? వెన్న. వెన్న నుంచి వచ్చేది నెయ్యి. అంటే దీనికోసం ఎన్నిన్ని చేయాలి? అదొక ప్రాసెస్ అయితే ఇంకో ప్రాసెస్ ఉంది. అదేంటి అంటే పెరుగు తీసుకుంటాం. పాలను పెరుగు చేస్తాం. దానిలో నుంచి దాన్ని పెరుగుని చిలికితే వచ్చేది వెన్న. ఆ వెన్నను కరిగించి చేస్తే వచ్చేది నెయ్యి. ఈ ప్రాసెస్‌లు ఏవి లేకుండానే నాకు నెయ్యి కావాలననుకోండి. అది ఎవడి వల్ల కాదు. ఏ విధంగానైతే పాలను పెరుగుగా మార్పు చేసి, పెరుగులో నుంచి దాన్ని చిలికిన తర్వాత వెన్న తీసి, వెన్నలో నుంచి నెయ్యి తీస్తున్నామో, అలాంటి ప్రాసెస్ లాంటిదండి ఈ ఈ ధ్యానం అనేది. ఇంకా చెప్పాలంటే, తిన్న ఆహారం బాగా జీర్ణం అవ్వాలంటే ఏం చేయాలని చెప్తారో తెలుసండి? మీకేమైనా ఐడియా ఉందా? నోటిలోనే
నోటిలోనే 50% డైజెస్ట్ అవ్వాలటండి. అంటే అది పచనం అంటే ముక్కలు ముక్కలు అయిపోవటం. అంటే బాగా నమిలి తినాలట ఆహారం. 32 సార్లు నమ్మలాలంటున్నా. అమ్మ. అన్ని సార్లు నమిలి నమిలి తినాలట. అలా నమిలి తినినప్పుడే మన నాలుక మీద నోట్లో ఉన్నటువంటి లాలాజలం అంటారు కదా! దాన్ని టయాలిన్ అంటారు మన ఈ శాస్త్రీయ భాషలో. ఈ టయాలిన్ అనేటటువంటి దాన్ని ఆహార పదార్థంతో మిక్స్ అయిపోయినప్పుడు ఆ ఫ్లేవరే చాలా డిఫరెంట్‌గా ఉంటది. అప్పుడు తెలుస్తుందట అసలు టేస్ట్. అంటే అంతగా నమలాలా? అంత చెయ్యాలా? అవసరమా? మింగేస్తే పోలా? అనేటువంటి పరిస్థితి ఎట్లాంటిదంటే, అలా అటూకీగా చదువుకుంటూ పోవడం. తిన్న ఆహారం మింగేస్తే దాని టేస్ట్ మనకేం అర్థం అవుద్దండి? దేవుడేమంటున్నాడంటే, ఆస్వాదిస్తూ తన గ్రంథాన్ని, తన మాటల్ని ఆస్వాదిస్తూ బాగా దాని ద్వారా వచ్చే శక్తిని నువ్వు పొందుకొని, బలంగా దేవుడి పని ఎదుగు అన్నటువంటి రీతిగా మనకిస్తున్నాడు. కాబట్టి పాలను అలాగే ఉంచగలిగితే ఏ పని చేయకుండా దాన్ని ఏ మార్పులోకి తీసుకురాకుండా ఉంటే ఎలా మనకు వెన్న రాదో, నెయ్యి రాదో. పైపైన చదివితే విషయాలను మనకు కూడా ఇదిగో డెప్త్ లేదా పరమార్థం అనేటటువంటి ఈ వెన్నలు, నెయ్యిలు రావు. అలాగే తినేటటువంటి తిండి యొక్క ఫ్లేవర్ ఏదైతే మనకుందో దాని ద్వారా డైజెషన్ చాలా ఈజీ అయిపోవటం, లోపల పొట్టకు కూడా వర్క్ అనేది తగ్గటం అన్ని విధాలుగా బావుంటుంది. సో ఇవన్నీ ఇలాంటివి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు నాకు కూడా అనిపించేది ఏమనంటే ఎందుకు అంత సాగతీయటం టప్‌మని చెప్పేసి ఎళ్ళిపోతే సరిపోద్ది అన్నటువంటి ఆలోచన ఉంది. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. కాబట్టి అందుకే సాధ్యమైనంత మేర మరీ ల్యాగ్ చేయకుండా, మరీ స్పీడప్ అవ్వకుండా ఒక మీడియం వేవ్‌లో మనం ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో మొదటి వచనం ప్రారంభంలో 7వ అధ్యాయం ముగింపు తాలూకు ఒక విషయాన్ని దేవుడు ఉంచుతాడు. ఇక్కడే కాదు, ఏ అధ్యాయంలోనైనా సరే గత కాలపు అధ్యాయం ముగింపుకు ఒక లింకర్ లాంటిది, ఒక చైన్ ప్రాసెస్ లాంటిది దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకే ప్రారంభంలో ఏముందంటే, యెహోవా ఏటి నీటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. అంటే ఒక్క 1 వీక్ జరిగింది. మొదటి తెగులు డ్యూరేషన్ ఎంత అనంటే, నీళ్లు రక్తంగా మారిపోయిన పరిస్థితి 1 వీక్ దాకా జరిగింది అన్నట్టుగా మనకక్కడ కనబడుతుంది. 7 దినములైన తర్వాత. ఒక్క రోజు లేకపోతేనే విలవిల్లాడిపోతాం కదా నీళ్లు దొరకకపోతే. నిజంగా భలే భయంకరంగా ఇక్కట్లు పడ్డారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమందికి ఇంత దెబ్బ తగిలినా కూడా ఒక దెబ్బతో 2 దెబ్బలతో కోలుకోరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ నువ్వు స్పీడ్‌గా డ్రైవ్ చేయటం వల్ల ఒకడికి యాక్సిడెంట్ అయింది. వాడు దేవుడి దయ వల్ల చాలామంది మానవులు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం వల్ల, వాళ్ళ దయ వల్ల కూడా బతికి బయటపడ్డాడు. నెక్స్ట్ టైం మళ్ళీ వాడికి బైక్ వచ్చినప్పుడు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు లేదా ఒక వారం రోజులు భయపడతాడు. మళ్ళీ ఏమన్నా అవుద్ది. మళ్ళీ ఏమైపోతాడు మళ్ళీ? మళ్ళీ ఏమైపోతాడో చెప్పండి? భయం లేకోకుండా మళ్ళా మామూలు అయిపోతాడండి. ముందులాగే పోతాడు. రెక్లెస్‌గా వెళ్ళిపోతాడు. అట్లాంటోళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో, సమాజంలో. ఇవి చూడండి, వారం రోజులు కటకట ఇక్కట్లు పడ్డారు తప్ప కనీసం ఫరో రాజుతో వచ్చి ఏంటిది రాజా మీరు కొట్లాడుకుంటూ మా మీదికి వచ్చి పడ్డారు, మేము చచ్చిపోతున్నాం, ఇంతమంది ఉన్నాం, ఏదో ఒకటి డీల్ చేసేసి మమ్మల్ని బయటపడేయని వీళ్ళు వచ్చి అడిగింది లేదు. వీళ్ళ గురించి పెద్దగా రాజు ఆలోచించారు. ఇద్దరే ఆ ఇన్ఫర్మేషన్ మనకి అక్కడ 8వ అధ్యాయం ప్రారంభంలో కనబడుతుంది. చూడండి ఏం చెప్తున్నాడు మోషే గారితో అంటే, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ
కప్పల చేత బాధించెదను. ఇక్కడ మరలా మోషే గారికి చెప్తున్నాడు, నాయనా నువ్వు వెళ్ళి ఫరోతో ఈ విధంగా చెప్పు, నా జనులను నువ్వు పోనీయకపోతే నెక్స్ట్ పనిష్మెంట్ ఏంటంటే, ఇది కూడా పోయినందుకే. మొదటి తెగులు దేనికి వచ్చింది? మొదటి తెగులు దేనికోసం వచ్చిందండి? ఇశ్రాయేలీయులను పోనీయనందుకే వచ్చింది. రెండో తెగులు కూడా అదే పనిష్మెంట్. పోనీయనందుకు పనిష్మెంట్ గా వచ్చినటువంటిది అది. ఇకపోతే ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధిస్తాను. కప్పలు బాధిస్తాయి అన్న విషయమే మనలో చాలా మంది తెలియదండి. అసలు ఏ విధంగా ఆయన అనుకుంటే కప్పలను కూడా ఎలా ప్రయోగిస్తాడు ఒక సాధనాలుగా అని ఆలోచన చేస్తే, ఇప్పటిదాకా ప్రపంచంలో కప్పల గురించి తెలిసింది ఏంటంటే, ఒక కవి వాడాడు కప్పల్ని. ఎప్పుడు సంపదలు వచ్చునో అప్పుడు బంధువులొత్తుడు. ఎట్లా అంటే, చెరువు అనేది నిండిపోతే కప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతాయట. అట్లాగా కప్పలు అది చెరువులో నీళ్లు నిండినప్పుడు కప్పలు వస్తాయని చెప్పటానికి, మన దగ్గర సంపద ఉంటే బంధువులు వస్తారు అని చెప్పటం అనేది ఆ పోల్చి వాడుకోవడం చెప్పటం. మరికొందరు ఆహారం తినేటప్పుడు ఆహారము చవిసారం లేదు, ఉప్పు లేదు అనుకోండి, ఏమంటారండి? విన్నారా ఎప్పుడన్నా ఈ సామెత? విన్నాం, నాకు అప్పగినట్టున్నది అంటారు. కప్పకాలు కొరికినట్టు ఉంది అంటారు. చప్పగా ఉందని చెప్పడానికి కప్పకాలు కొరికినట్టుంది అంటారు. చిత్రం చెప్పమంటారా? కప్పకాలు మనం కొరికి ఉన్నాం, కానీ ఆ సామెత అలా వెళ్ళిపోతుంది. ఇంకా మూడో విధంగా కప్పలు దేనికి వాడుకుంటున్నారు అని అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, వర్షం రాకపోతే ఏం చేయాలంటారండి? పెళ్లి చేయాలంటే కప్పలకు పెళ్లి చేయాలంట. మనుషులకే పెళ్ళిగా చేస్తున్నారు చాలా మంది. అలాంటిది కప్పలకు పెళ్లి చేయాలంట. ఇంకా నాలుగో పర్పస్ వాడతారు. ఎక్కడ వాడతారు దీన్ని అంటే, ప్రయోగశాలల్లో. బైపీసీ తీసుకున్నటువంటి పిల్లలు ఇంటర్మీడియట్లో, అలాగే డిగ్రీలో వైద్య విద్యార్థులు ఎక్కువగా కప్పల మీద ప్రయోగాలు చేస్తారు, వాటిని చంపేస్తుంటారు. ఏమండి? సో ఇలాంటి వాటికే వాడడం జరిగింది. కానీ ఒక గొప్ప గర్విష్టితనముతో నిండినటువంటి ఒక పాపిష్టి జనానికి బుద్ధి చెప్పటానికి కప్పలను వాడినటువంటి మహనీయుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన దేవుడే. కప్పల చేత బాధిస్తాను అని చెప్పటం అనేది జరిగింది. ఇకపోతే మీకు ఎప్పుడైనా ఈ రెండు విషయాలు ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి. అదేంటంటే, ఫరోతో ఒక విన్నపం, నా జనులను పోని అనే విన్నపం. ఆ విన్నపం వినకపోతే హెచ్చరిక. దేవుడు అట్ ఎ టైం ఒకటేసారి మన మీద ఎప్పుడు కూడా దాడి చేయనీయుడు. మొదటగా దేవుడు మనకు ఒక రిక్వెస్ట్ ఇస్తాడు. ఫరోకు కూడా పోనీ అయ్యా అన్న రిక్వెస్ట్ పంపించాడు. నెక్స్ట్ అది వినకపోతే వచ్చింది హెచ్చరిక. ప్రారంభంలోనే హెచ్చరికలు చెయ్యరు. మనం కూడా మన పిల్లలకి మాట వినకపోతే ముందే హెచ్చరిక చేస్తామండి? పెద్ద హెచ్చరికలు చేస్తామా ప్రారంభంలోనే? చెప్తాం నా హెచ్చరికలు లాస్ట్ లో ఇస్తాం. చివరిలో ముందంతా ఏం చెప్తాం? మామూలుగా కుదురుగా చెప్తాం, మనం కూల్గా చెప్తాం, రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని. ఒక రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేస్తే తర్వాత వార్నింగ్. సేమ్ ప్రాసెస్ దేవుడు చెప్పడం జరిగింది. అయ్యా పోనీ, ఇదొక రిక్వెస్ట్, పోనీవా, వార్నింగ్. తర్వాత వచ్చేసి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, అసలు ఈ నీళ్లను రక్తంగా మార్చటము, కప్పలు రప్పించటం, ఎందుకు ఇవి చేస్తున్నాడు దేవుడు? ఇంతకుముందు మీకు మాట చెప్పాను, ఐగుప్తీయుల యొక్క దేవి దేవతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ టాప్ 10 దేవతలు ఈ తెగుళ్ళకు సంబంధించిన దేవతలే. అంటే ఈ కప్పలట అండి, ఒక దేవత పేరు ఉందట. ఆ దేవత పేరు ప్రాచీన ఐగుప్తులో నుంచి అవి కొనసాగుతూ వస్తున్నాయంట. ఐగుప్తులే హెకెత్
ఆ దేవత పేరు హెకెత్ అట. ఈ హెకెత్ అనేటటువంటి దేవత కప్పను పోలి ఉంటుంది. కప్పను పోలి ఉండటం జరుగుతుందట. ఈమె ఈ హెకెత్ అనే దేవత ఐగుప్తు స్త్రీలు ప్రసవించే సమయంలో వాళ్ళకు ఏ ప్రాణహాని జరగకుండా, బిడ్డలకు ఏ ప్రాణహాని జరగకుండా సేఫ్ డెలివరీ అవ్వటానికి సహకరిస్తుంది అన్న నమ్మకం ఉండేదట. ఇదంతా చరిత్ర చెప్తున్నది, బైబిల్లో లేదు. మీరు దాన్ని లైట్‌గా తీసుకుంటే తీసుకోవచ్చు, సీరియస్‌గా తీసుకుంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. కానీ వాస్తవం ఏంటి? చరిత్రలోనికి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? అందుకే ఈ ఐగుప్తు స్త్రీలు ఎస్పెషల్లీ ప్రసవించే సమయంలో మరి ఆ యొక్క హారం ఒక దండలాగా, ఒక తాయెత్తులాగా వేసుకుంటారట. ఆ యొక్క హెకెత్ అనేటువంటి కప్ప రూపంలో ఉన్నటువంటి దేవత యొక్క ప్రతిమను వాళ్ళు ఒక తాయెత్తులాగా కట్టుకుంటారట. అది వాళ్ళ నమ్మకం. మాకు గాని, పుట్టబోయే బిడ్డకు గాని ఎటువంటి హాని జరగకుండా వాళ్ళు తల్లి బిడ్డ క్షేమంగా ఉండటానికి ఈ దేవత మాకు కరుణిస్తుంది అన్నటువంటి నమ్మకం. అందుకు అంటే ఐగుప్తు దేవత ఒకనాడు మేలుకు సూచనగా సంతానాభివృద్ధికి ప్రోత్సహించేదిగా ఉన్నటువంటి దేవతే ఇప్పుడు ఏం చేయబోతుందట? ఏం చెప్పాడండి 2వ వచనంలో? కప్పల చేత బాధిస్తా. బాధించటం అన్న ఈ పదం చిన్నది కాదటండి, చిన్నది కాదు. దాని అర్థం ఏంటి అని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. బలమైన గాయము కలుగజేయు దెబ్బ. బాధించటం అంటే బలమైన గాయము కలగజేసేటటువంటి దెబ్బ. ఇంకా చెప్పాలంటే బలమైనటువంటి ఆపద కలిగించే దెబ్బ. బాధించటం అన్నటువంటి పదానికి అంత సీరియస్నెస్ ఉందట ఆ కాంటెక్స్ట్ లో. ఇకపోతే యుద్ధంలో సైన్యమంతా ఘోరంగా ఓడిపోయినప్పుడు కలిగేటటువంటి ఆ పెయిన్ ఏదైతే ఉందో, నొప్పి, దాన్ని కూడా ఈ పదాలు వాడతారట. బాధించబడటం, బాధను ఉండటం. సో బలమైనటువంటి దెబ్బ కొట్టడం లేదా బలమైనటువంటి ఆపద తీసుకురావటం, యుద్ధంలో సైన్యమంతా ఓడిపోవటం వల్ల వచ్చినటువంటి ఆ పెయిన్ ని ఈ బాధించటం అనేటటువంటి రీతిగా చెప్పడం జరిగింది. ఎవరైతే మాకు మేలు చేసే దేవతని ఐగుప్తీయులు మురిసిపోతున్నారో, ఇప్పుడు అదే దేవత వలన ఎక్కువ బాధలు కలగబోతాయి. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రీట్మెంట్ అంటారు చూసారా, మనిషిని ట్రీట్మెంట్ లో 2 దశలు ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 2 దశలు ఏంటంటే, మొట్టమొదటిది ఎదుటివాడికి దేని మీద అయితే నమ్మకం ఉంటుందో ఆ నమ్మకాన్ని మనము ఏం చేయాలి అని అంటే, ఒరే నాయనా అది నిజమైన నమ్మకం కాదురా, ఇదిగో సత్యం అని వాడికి నిరూపించగలగాలి మొదటిది. రెండవది అసలు సత్యం ఏదో చెప్పాలి. అంటే ఎప్పుడైనా ఒక గాయమైంది అనుకోండి, మనకు అర్థం కావట్లేదు. వైద్యశాస్త్రం ప్రకారం, వైద్యశాస్త్ర విషయంలో మన దేహంలో ఎక్కడైనా గాయమైంది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 విధాలైన మందులు ఇస్తాడండి ఆయన. 2 విధాలైన మందులు ఇస్తారు. ఎవరికైనా ఐడియా ఉందా? పైన పూసుకోవడానికి ఒకటి, ఇంజెక్షన్ ఒకటి ఇస్తాను లోపల. అది కాదు. 2 విధాలైనటువంటి మందులు ఏమిటి అని ఆలోచన చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి గాయం అనేది తీసేయాలి. అంటే గాయము ద్వారా వచ్చేటటువంటి ఆ నష్టం ఏదైతే ఉందో, అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోవటం, ఇదంతా దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ద్వారా వచ్చే నష్టాన్ని న్యూట్రలైజ్ చేయాలి, దాన్ని స్టాప్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? దాని ఉధృతిని ఫస్ట్ తగ్గిస్తారు, తర్వాత దాన్ని పూర్తిగా నిర్మూలిస్తారు. ఆ గాయం మానిపోయేటట్టు చేస్తారు. ఈ 2 ప్రాసెస్లు జరుగుతాయి. దేవుడు కూడా ఆయన పరమ వైద్యుడు కదండి. పరమ వైద్యుడు కదా, మంచి ఆపరేషన్ చేసేవాడు మానవుడికి. అందుకే ఏం చేస్తున్నాడంటే, నువ్వు దేన్ని బట్టి నువ్వు విర్రవీగుతున్నావో,
ఏ ప్రభావం ఇంత గొప్పదని నువ్వు అనుకుంటున్నావో, శక్తి మాకుంది, మా బలం ఉంది, మాకు దేవుళ్ళు దేవతలు ఉన్నారని ఎవరైనా అనుకుంటున్నావో, ముందు దాన్ని నిజం కాదు, అది సత్యం కాదు, నువ్వు భ్రమలో ఉన్నావని నిరూపించుకో. దేవుడు వచ్చేసాడు. అందుకే డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నమ్ముతున్న దేవతల దగ్గరికి వెళ్ళిపోయి, చూద్దాం నాయన మీ దేవతలు, మరి నువ్వు ఇంతవరకు ఇలా అనుకున్నావు కదా, ఇప్పుడు నేను అదే దేవతలకు ప్రతిగా ఉన్నటువంటి కప్పలను ఉపయోగించి నిన్ను బాధిస్తా. ఏ దేవత నిన్ను కాపాడు చెప్పు అన్నటువంటి రీతిగా దేవుడు ఆ డెసిషన్ అనేది తీసుకుంటున్నాడు అనేది మర్చిపోకండి. ఇకపోతే 3వ వచనం చూస్తే, నిర్గమకాండ 8వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టింది, అవి నీ ఇంటను, అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఫరోకి చెప్పమని చెప్పేటప్పుడు ఎంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, ఎక్కడెక్కడికి వస్తాయట, నీ ఇంట్లో, నీ పడక గదిలో, నీ మంచం మీదకి, నీ సేవకులు ఉన్నారే, నీ తర్వాత క్యాడర్లలో ఉన్నారు కదా అఫీషియల్స్, వాళ్ళ ఇంట్లోకి, తర్వాత నీ జనుల మీదికి, నీ నీ పొయ్యిల్లోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కువ వస్తాయి. ఏమండి, పొయ్యిలలోకి కూడా ఎక్కువ వస్తాయి. అంటే కుదురుగా నిన్ను పడగదిలో పడుకోనివ్వు, నిన్ను తిండి చేసుకొనివ్వు. ఎందుకనంటే పొయ్యిలోకి వచ్చి పడ్డాయనుకోండి, ఇంక మనం పొయ్యి రాజబెట్టుకోవడానికి అవుద్దా అంటే నువ్వు పొయ్యి కూడా వెలిగించుకోలేవు. తర్వాత పిండి పిసికేటటువంటి తొట్లు అంటారు. వాస్తవంగా ఐగుప్తు దేశంలో ఎక్కువగా ఈ రొట్టెలు, పిండితో చేసినటువంటి రొట్టెలు తింటారంట. అందుకే ఎక్కువగా ఈవెన్ ఇశ్రాయేలీలు కూడా ఆ బానిసత్వపు రీత్యా కావచ్చు, లేదా ఆ ఏరియాలన్నీ కూడా ఎక్కువగా మనకు పిండి దొరికేటటువంటి ప్రదేశాలు. వాళ్ళకు బార్లీ పిండి దొరుకుతుంది, గోధుమ పిండి దొరుకుతుంది. ఇలా కొన్ని రకాలైనటువంటి ఈ పిండిలతో ఎప్పుడు కూడా రొట్టెలు చేసుకుంటూ ఉంటారు. అలా పిండి పిసకటానికి సంబంధించి కూడా సపరేట్ తొట్టెలు ఉంటాయట. వాళ్ళు అదంతా మిక్సప్ చేసిన తర్వాత కదా మనకు రొట్టెలు రావటానికి. సో ఆ తొట్టెల్లోనికి వచ్చేస్తాయి. ముందు తిండి రావాలంటే పిండిని తీసుకెళ్ళి తొట్టిలో వేయాలి, దాన్ని మిక్సప్ చేయాలి. తొట్లో వచ్చి చూస్తే కాపలు వచ్చాయి. ఆ తొట్టి దాటిన తర్వాతే కదా పొయ్యిలోకి వచ్చింది. పొయ్యిలో చూస్తే కప్పలు. తర్వాత ఇంట్లోకి వస్తే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తాడు, ఎక్కడ ఉంటాయంటాడు ఆయన, నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. పోనీ ఇంట్లో నుంచి పడగదిలోకి వెళ్తే పడగదులు కూడా ఉంటాయి. పడగదిలో మంచం మీదకి వస్తే మంచం మీద కూడా ఉంటాయి. ఎప్పుడన్నా మన స్నానాలు చేసే గదిలోకో లేక మన ఇంట్లోకో యాదృచ్ఛికంగా ఒక్క కప్పు వచ్చింది అనుకోండి, మనకి ఎట్లా అనిపిస్తుంది అండి? అన్ఈజీగా అనిపించి తొందరగా తోలేస్తాం. అబ్బబ్బా, అసలు ఎటంటే అట్లా అనిపిస్తుంది దానివల్ల. ఎందుకంటే అది యూరిన్ పాస్ చేసినా, ఒకవేళ పొరపాటు చచ్చిపోయినా ఆ కంపు మామూలుగా ఉండదండి. కొన్ని సందర్భాల్లో లోపలికి వెళ్ళిపోతాయి ఇవి, బీరువాల కిందకో లేకపోతే ఎక్కడో చోట కనబడకుండా ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బయటికి రాలేక అక్కడే ఉండిపోయి చచ్చిపోతాయి. దారుణంగా ఉంటుంది. అసలు ఒక్కటి ఉంటేనే అలాగుంటే, అయ్యో తొట్లలోకి, పొయ్యిల్లోకి, ఇంట్లోకి, పడగదికి, మంచం మీదకి వస్తే ఎట్లుంటదండి? ఏమంటదని ఆ అసహ్యంతోనే, ఆ జుగుప్సతోనే మనిషి చచ్చిపోతాడు నిజంగా. ఇన్ని చేస్తా ఉన్నా కూడా వాళ్ళకి అంత సులభంగా బుద్ధి రాలేదండి. ఏమండి, అసలు ఇశ్రాయేలీలకు కూడా కొన్ని రకాల తొట్లు ఉండేవటండి, పిండి కోసం పెట్టే తొట్లు. ఐగుప్తులు వాడే తొట్లకి, ఇశ్రాయేల్ వాడే తొట్లకు ఒక డిఫరెన్స్ ఉందండి. అదేంటంటే ఐగుప్తీయులు కొంచెం పెద్ద తొట్లు వాడేవాళ్ళట. అంత ఈజీగా వాటిని క్యారీ చేయలేము. ఆ తొట్లు పిండి పిసుకోవటానికి వాడేటువంటి తొట్లు మట్టి కుండలతో చేసినటువంటి తొట్లు కొన్ని ఉన్నాయట. అలాగే భూమినే కొంచెం లోతుగా తవ్వి కొన్ని మనం చూస్తూ ఉంటాం. రోళ్లను చూస్తూ ఉంటే మనం కొన్ని రోళ్ళు మీరు చూడండి, రాయి ఉంటది ఇంట్లో, ఒక రాయిలాగా మనం బండపరపులాగా ఉంటాం, అందులోనే మనం ఏం చేస్తుంటాం, రోల్ చేస్తుంటాం. చూసారా అట్లాంటి మీరు?
చూస్తున్నాను. మనం మనం ఇంట్లో బండలు వేసేసుకుంటాం కదండి, వాటి మీదనే దాన్ని దాన్నే ఆ బండనే తొట్టిగా మలిచేసి ఉంటారు. అలాగా వాళ్ళు భూమి మీదనే తొట్లుగా చేసుకున్నటువంటి పరిస్థితులు. ఇశ్రాయేలీయుల తొట్లకి, ఐగుప్తుల తొట్లకి ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటంటే వాళ్ళు చాలా ఈజీగా ఆ తొట్టిని, పిండి పిసికే తొట్టిని బట్టలో కట్టుకొని భుజం మీద వేసుకొని వెళ్ళిపోయేంత సింపుల్ గా ఉండేటట. ఇది నేను చెప్పిన మాట కాదు. దీనికి మనకు వాక్యాధారం ఉంది. 12వ అధ్యాయం చూద్దాం, నిర్గమకాండం 34వ వచనం చూద్దామండి. 34వ వచనం, నిర్గమకాండం 12వ అధ్యాయం 34వ వచనం. ఒకటి చదవండి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్టితో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకున్నారు. చూడండి, అంత సులభంగా వాళ్ళు పెట్టుకొని పోయేటటువంటి రీతిగా ఉంది. బేసికలీ టోటల్ గా ఇశ్రాయేల్ పరిస్థితులు అంతా కూడా మీరు చూస్తారండి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటదే. వాళ్ళ పరిస్థితులు అంతా అంతేనండి. తెలుసా మీకు? ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా అప్పటికప్పుడే నివాసాలు ఏర్పాటు చేసుకోగలరు, మళ్ళీ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోగలరు. ఈవెన్ తిండి తినేటువంటి ఆ పిండి పిసుకు తొట్లు వీటన్నిటిని కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది లేదు? ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈజీగా ప్యాకప్ చేసుకుని వెళ్ళి వచ్చేసారు లేదా? అలా ఉండాలి. కొంతమంది మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అండి, ఇంట్లో అవసరం ఉండేవి, అవసరం లేనివి అన్నీ కలిసి ముబ్బడిగా ఉంటాయి. వాటి వల్ల మనకు కష్టం ఎక్కువ, నష్టం ఎక్కువ, రిస్క్ ఎక్కువ. అందుకే లోకంలో కూడా సామెత వచ్చింది, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. కాబట్టి లగేజ్ అనేటటువంటిది చాలా తక్కువగా మనం క్యారీ ఫార్వర్డ్ చేయటం చాలా మంచిది. ఇశ్రాయేల్ చేసిందే అదే. ఇకపోతే మరలా 8వ అధ్యాయానికి వద్దాం. నిర్గమకాండం 8వ అధ్యాయంలో తర్వాత ఏం చెప్తున్నాడు? 5వ వచనం నుండి చూస్తే మనం, మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే ఇక్కడ మంచి సూక్ష్మమైన విషయం ఉందండి. అదేంటంటే, ఫరోతో మాట్లాడమన్నాడు కదా, మోషే గారిని మాట్లాడమన్నాడు కదండి ప్రారంభంలోనే. కానీ మోషే గారు వచ్చి ఫరోతో మాట్లాడినట్టుగా, మోషే గారు అహరోన్ గారు ఇద్దరు వచ్చి ఫరోతో మాట్లాడిన విషయం కానీ, ఫరో స్పందించిన విషయం కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. గమనించండి, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఫరో దగ్గరకు వచ్చి నువ్వు పంపిస్తావా సరే, లేకపోతే నీకు వార్నింగ్ అనేది చెప్పడం జరిగింది, కప్పలు వస్తాయని. ఈ విషయం మోషే గారు అహరోన్ గారు వెళ్ళి ఫరోతో చెప్పినట్టు ఉందా? అండి అక్కడ? లేదు. డైరెక్ట్ గా చెప్పమన్నాడు. ఆయన ఏ విధంగా స్పందించాడు అనేటటువంటి విషయం లేదు. డైరెక్ట్ గా మోషే నువ్వు వెళ్ళి ఫరోతో చెప్పు అన్నటువంటి విషయం ఉంది. ఆ తదుపరి వెంటనే అహరోనుతో చెప్పినట్టుగా ఉంది. అంటే అర్థం ఏంటన్నమాట? ఈలోపు మోషే గారు వెళ్ళారు, ఫరోతో చెప్పాడు, ఫరో వినలేదు కనుక మోషే గారు వచ్చి అహరోను గారితో, నాయన ఇంక నువ్వు అన్నయ్య కప్పలు రప్పించేసేయి అని చెప్పలేదు. అంటే కొన్ని సందర్భాలలో కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్రంథస్థం చేయబడి ఉండదు. దానిని మనమే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం జరిగిన సందర్భంగా. ఇంతకుముందు కూడా వాళ్ళు రావటం, మాట్లాడటం, ఆయన రిజెక్ట్ చేయటం, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు ప్లాన్ అనేది చెప్పడం జరుగుతూనే ఉన్నాయి కదా. కాబట్టి ప్రతిసారి దాన్ని చెప్పాల్సినటువంటి అక్కర్లేదనుకున్నాడేమో దేవుడు. అందుకే దాన్ని రాయించటం లేదు. ఇది మనం ఇకపోతే తర్వాత విషయం గమనించగలిగితే, ఈ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి రాజేయమని అహరోనుతో చెప్పినప్పుడు అహరోను గారు ఏం చేశారు చూడండి, 6వ వచనం. అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను, అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. కప్పలు కప్పటానికి కూడా వనికొస్తాయని దేవుడు అనుకున్నాడు కాబోలేమో. అందుకే వాటికి కప్పలని పేరు వచ్చింది. ఏమండి?
నేను అవి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓహో! కప్పలు అంటే కప్పేవి. ఎవరిని కప్పేవి? మొత్తం దేశంలో ఉన్నోళ్ళందరిని కప్పగలవు. దేవుడు అనుకుంటేనండి కప్పలతో కూడా మనిషిని బెంబేలెత్తించగలండి. ఆయనకున్న శక్తి అలాంటిది. మనల్ని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దేవుడంట ఒక మిత్ అంటే మిథ్య అంట. ఎందుకంట మనల్ని భయపెట్టడానికంట. మనిషికి ఒక భయం అనేది ఉండాలి కాబట్టి దేవుడిని క్రియేట్ చేశారు అని. మనిషికి భయం రావాలంటే ఆయన ఉన్నాడు అనేటువంటి భ్రమ కలిగించాలా? లేని దేవుడిని చెప్పాలా? అంత పెద్ద పదవేం అక్కర్లేదు. అంత పెద్ద క్యారెక్టరు, అంత పెద్ద వ్యక్తి అక్కర్లేదు మనిషి భయపడ్డానికి. కప్పలకు బెంబేలెత్తిపోయారండోయ్! కప్పలేమాత్రం అండి, పేలేమాత్రం అండి, ఈగలేమాత్రం అండి బాబు. అది. కాబట్టి ఇక్కడ మొత్తం చెప్పడం జరిగింది. కప్పలు రావటం జరిగింది. అప్పుడు ఏం జరిగింది అనంటే 7వ వచనంలో చూడండి చిత్రమైన విషయం కనపడుతుంది. శకునగాండ్రు గూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి. చిత్రమైన విషయం కనపడుతుంది. జాగ్రత్తగా గమనిస్తే. ఐగుప్తు శకునగాండ్రు మొదటి తెగులు వచ్చినప్పుడు కూడా ఏం చేశారండి? వాళ్ళు మొదటి తెగులు గాని, మొదటి తెగులుకు ముందున్నటువంటిది ఒకటి సూచక్రియ చేయడం జరిగింది. మొదటి తెగులుకు ముందు ఒక సూచక్రియ జరిగింది. ఏంటనేది? కర్ర పాముగా ఇప్పుడు కర్ర పాముగా మార్చడం అనేది శకునగాండ్రు కూడా చేశారా లేదా? చేశారు. కానీ ఏమైంది అంటే వాళ్ళ కర్రలన్నీ కూడా మింగివేయబడ్డాయి. ఒకటి. తర్వాత రెండో విషయంలో కూడా చూస్తే మోషే అహరోనులు నీళ్ళన్నీ రక్తంగా మారిస్తే ఈ శకునగాండ్లు కూడా వచ్చి ఏం చేశారు? వాళ్ళు రక్తంగా మార్చారు. ఇక్కడ కూడా మీరు చూస్తే మోషే అహరోనులు కప్పలు రప్పిస్తే వీళ్ళు కప్పలు రప్పిస్తారు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, నిజంగా పవర్ ఉన్నోళ్ళైతే ఏం చేయాలి చెప్పండి? తీసేయాలి. వెరీ గుడ్ అమ్మా. తీసేయాలి. అంటే పామును కర్రను పాముగా చేస్తే పామును మింగేయటానికి ఇంకొకటి ఏదన్నా పెద్దది గద్దను తీసుకొని వచ్చి పామును ఎత్తుకుపోద్ది. అట్లా చేయొచ్చు కదా. లేదు ముంగిసలు పంపించవచ్చు కదా, పాములు తినేస్తాయి. అంటే వీళ్ళ దగ్గర పరిష్కారం ఉండదు, ప్రశ్నే ఉంటది. ఊగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని చూస్తూ ఉంటాను. కాటి కాపరి రామయ్య అని కొన్ని పేర్లతో బోర్డులు కనపడుతుంటాయి మనకి. ఈవెన్ టౌన్లలో, సిటీలలో కూడా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అక్కడ ఏమని ఉంటుంది చెప్పండి బోర్డు మీద? చూసారు ఎవరన్నా? ప్రశ్న చెప్పబడును. నీకు ప్రశ్నలు ఎందుకు మాకు మళ్ళీ? ప్రశ్న విప్పురా బాబు. ప్రశ్న చెప్పబడ్డం ఏంటి? మేమే ప్రశ్నలతో వచ్చావు నీ దగ్గరికి, మళ్ళీ నువ్వు ప్రశ్న చెప్తావా? అంటే ఐగుప్తు శకునగాండ్రు లాంటి వాళ్ళు లోకంలో ఉండనే ఉంటారు. ఎట్లా ఉంటదని అంటే అప్పుడప్పుడు బట్టతల్లుడు వచ్చి ఎవరితో మొరపెట్టుకున్నారట? బోడిగుండోడితో మొరపెట్టుకున్నట్టుగా ఉంటుంది తెలుసు కదా బాపతంతా. వీళ్ళు ఏం చేయలేరండి. ఇప్పుడు కప్పలు వచ్చాయండి. కప్పలు వస్తే వీళ్ళకి నిజంగా పవర్ ఉంటే ఏం చేయాలి? కప్పలను తీసేయాలి. తీసేయపోగా ఉన్న కప్పలు సరిపోవని వీళ్ళు కప్పలు పంపిస్తే ఫరోకి ఏం అర్థం కాదండి. మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకే 8వ వచనంలోకి వస్తే ఆయన అన్న మాట ఏంటి చూడండి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వీళ్ళని పిలిపించాల్సి వచ్చింది మళ్ళీ. వీళ్ళకి శకునగాండ్ల వాళ్ళు అవలేదా? పిలిపించి ఏం మాట్లాడుతున్నారు చూడండి. నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనినది. మంచి క్లారిటీ వచ్చేసింది. ఫరో రాజుకి వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే మోషే అహరోనులు కూడా ఈ పని చెయ్యలేరు. కప్పలు రప్పించింది వీళ్ళు కాదు, కప్పలు లేకుండా చేసేది వీళ్ళు కాదు. ఎవరని అర్థమైపోయింది? దేవుడే. 5వ అధ్యాయం ప్రారంభంలో అన్న మాట ఏంటండి? ఆయన ఉత్సవం చేసుకోవడానికి అరణ్యానికి పంపించాయి అంటే ఏమన్నాడు? ఎవడు?
నేను ఆయన తెలియదే నాకు, ఆయన కొత్త దేవుడి పేరు చెప్తున్నారేంటి మీరు అన్న రీతిగా రియాక్షన్ ఇస్తే, ఇప్పుడు చూడండి అంటే అక్కడ నుంచి దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకొచ్చాడు ఇప్పుడు. మీరు యెహోవాని వేడుకోండయ్యా అనే స్థితి వరకు తీసుకొని వచ్చాడు. యెహోవా ఎవడు అన్న దగ్గర నుంచి దేవుణ్ణి వేడుకోండయ్యా, నీ దేవుణ్ణి వేడుకోండయ్యా. ఎందుకు? నేను వేడుకుంటే వినడయ్యా, అంతేనా? నేనెట్లా వేడుకోగలను? నాకు అంత శక్తి లేదు, అంత ధైర్యం లేదు, అంత అర్హత లేదు నాకు. ఇది వేడుకోండి అని రిక్వెస్ట్‌కి వెళ్ళిపోవటం జరిగింది. ఏవండి ఇప్పుడు ఇట్లాంటి ప్రారంభంలోనే చేస్తే కొంతమంది ఉంటారండి. చిన్న ఇష్యూ కొంచెం పెద్ద ప్రాబ్లమ్, గొప్ప ప్రాబ్లమ్ కావటం కంటే అది ముందు చిన్నగా ప్రారంభం. మీకు తెలుసో తెలీదో జీవనదులు ఒక చిన్న జల నుంచి పుడతాయట. తెలుసా మీకు? చిన్న ఊట నుండి పుట్టి పెద్ద నదులుగా మారిపోతాయట. సమస్య కూడా అంతేనండి. దేవుడు అదే అంటాడు. వివాదము ఒక ఊట లాంటిదట. పుట్టే ఊట లాంటిదట. చిన్నగా పడుతుందది. వివాదం చిన్నగా రాజుకుంటది. అప్పుడు చిన్న పరిస్థితి గనక కాంప్రమైజ్ అయిపోతే సరిపోతది. ఒకసారి చెప్తేనే సరిపోద్ది. లేదు, లేదు ఎక్కడి దాకైనా తెగేదాకా పోవాలని అనుకుంటే ఎక్కడి దాకా పోతాడంటే తలలు నరుక్కునేంత వరకు వెళ్ళిపోతాడు. ఫరో బాపత అదే. ఇప్పుడు ఆ ప్రారంభంలోనే 5వ అధ్యాయంలో చెప్పినప్పుడు పంపించిన పరిస్థితులు ఉండుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఏది ఆ నీళ్ల కోసం ఇక్కట్లు పడిన పరిస్థితులు వచ్చేవి కాదు. తర్వాత కప్పలు వచ్చేవి కాదు. ఇంతకు మొదటి తెగులు విషయంలో మనం తెలుసుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే, ఒక కప్పలు రప్పించాడు కాబట్టి వాళ్ళకు హెకెత్ అనే దేవత ప్రసవ సమయాన్న సహాయం చేస్తుందనే ఉద్దేశం ఉంది కాబట్టి, అది కాదని ఆ దేవత మీద తీర్పు తీర్చడానికి రప్పించాడు అనుకోవచ్చు. మరి మొదటి తెగులు ఎందుకోసం రప్పించాడంటారు? మొదటి తెగులు నీళ్లు రక్తంగా మారాయి కదా, ఆవిడ ఏ దేవతకు తీర్పు తీర్చడానికండి? ఏ దేవత తీర్పు తీర్చడానికి ఎవరికైనా ఐడియా ఉందా? బేసికల్లీ ఇతర విశ్వాసాల వాళ్ళకి నదుల నీళ్లు వీళ్ళని ఏమన్నారండి? గంగా నదిని ఏమంటారు చెప్పండి? గంగా నదిని ఏమన్నారు? ఏమంటారు మిగతా విషయం? జీవనది అంట. జీవనది అంటారు. ఇంకా ఆ జనరల్ నాలెడ్జ్ విషయం. విశ్వాసానికి సంబంధించిన విషయం ఏంటంటే గంగామాత అంటే వాస్తవంగా కొన్ని విశ్వాసాల వాళ్ళకి ఇప్పటికీ ఏముందనంటే ఆ జలం అంటే నదిలో మునిగితే పుష్కర స్నానం అంటారే, పుష్కర స్నానం లాంటివి చేస్తే చేసిన పాపాలన్నీ తీసేస్తుంది ఆ తల్లి అన్నటువంటి విషయంలో అందరూ భావం చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడానండి ఐగుప్తు నది తెల్లవారే దేశాన్ని చక్రవర్తి పోతున్నాడంట నదికి. ఏమని భావిస్తే వెళ్ళగలరు చెప్పండి? ఏమని భావిస్తారు? అంటే మా దేవత ఈమె తెల్లవారే లేచి నదిలో మునిగొస్తే ఉన్న పాపాలన్నీ వెళ్ళిపోతాయి అనుకున్నవాడిని సాధింపజేస్తారు. అదిగో ఆ జీవనాధారంగా ఉండి చేపలు పట్టుకునే వాళ్ళకి చేపలు అన్ని ఆ నీటి అవసరతలు తీర్చినటువంటి పరిస్థితులు అన్నింటికి వ్యాపారాలకు రాకపోకలకు ఎగుమతులు దిగుమతులకు అన్నిటికీ ఉపకరించినటువంటి ఆ నది నీళ్ల మీద నువ్వు దీన్ని నమ్ముకున్నావు, కానీ దీన్ని చేసింది నేను రా, దీని నుంచి నీకు రివర్స్ చేయాలన్నా నేనే, దాన్ని నమ్ముతావేంటి? నా దగ్గరికి రారా. దేవుడు చేసిన వాటి మీద దేవుడి కంటే ఎక్కువ ప్రేమ కలిగితే అసలు ఆయన ఊరుకోలేడు. అంతే కదండి. ఇప్పుడు నువ్వు మంచి మాట చెప్తాను నీకు అర్థం కావటానికి. మన బిడ్డలకు మనం సెల్ ఫోన్ తెచ్చామండి, ఒక మంచి ఆండ్రాయిడ్ మొబైల్ తెచ్చాం లేదా ఐఫోన్ తెచ్చిచ్చాం. ఫోన్ తెచ్చిచ్చిన తర్వాత వాడు ఫోన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు, ఫోన్ మీదే మొత్తం దృష్టి కేంద్రీకరిస్తున్నాడు, దానికే ముద్దులు పెడుతున్నాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, అన్ని కేర్లు తీసుకుంటున్నాడు, తీసిచ్చిన వాళ్ళని మాత్రం మర్చిపోయాడు. ఎట్లా ఉంటదండి అప్పుడు? బాధగా ఉంటుంది. నేను లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది అది?
నన్ను మర్చిపోయి, ఇచ్చిన నన్ను మర్చిపోయి, ఇవ్వబడిన దాని మీద ప్రేమ కనిపిస్తున్నావే. దేవుడు కూడా సేమ్ కాన్సెప్ట్. దేవుడు నదులను, జీవనదులను పుట్టించకపోయి ఉంటే నీకు ఎక్కడి నుంచి వచ్చేది ఈ మాత? ఆలోచన చేయండి. అందుకే ఆ మొదటి తెగులు ఇదిగో దేవతగా భావించేటటువంటి నది మీద వచ్చిన తీర్పు. తర్వాత రెండవ తెగులు హెకెత్తు దేవత మీదకి వచ్చినటువంటి తీర్పు. సో వేడుకోండి, అప్పుడు మీరు ఏదైతే ఈ కప్పలను తొలగిస్తారో అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోణిస్తారు, పక్కగా పోణిస్తారు. వేడుకోండ్రా నాయనా మీరు దేవుడిని అని రిక్వెస్ట్ మోడ్కి వచ్చేసాడు. కొందరి గర్వాలు అణచబడాలంటే కొంతవరకు వెళ్ళక తప్పదండి. దేవుడు గర్విష్ఠుల గర్వమును అణచేవాడట. కాబట్టి ఎంత గర్విష్ఠులైనా కానీ దేవుడికి ఏది ఎక్కువ ఉందండి చెప్పండి బాబు. కాబట్టి ప్రియులరా, మనం అందుకే ఎంతవరకు ఉన్న మనస్కులా ఆయన దగ్గర ఉండటం అనేది ఉత్తమమైన పని. లేదు అని అంటే దేవుడు సామవేద దండోపాయాల ద్వారానైనా సరే దించగలడు. ఏ పరిస్థితి మనకు కావాలనేది మన ముందు ఉంచాడు దేవుడు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రజలు రెండు రకాల ప్రజలు కనబడతారు నిర్గమకాండంలో. అది ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు. రెండు రకాల నాయకత్వాలు కనబడతాయి. అది మోషే ఆహారంలో నాయకత్వం, ఒకటి ఫరో రాజు నాయకత్వం. ఒకవేళ నువ్వు నాయకుడు అయితే, నాయకురాలు అయితే ఎలాంటి నాయకత్వంలో ఉన్నావు అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. లేదు ఒకవేళ నువ్వు ప్రజలుగా ఉంటున్నావు, విశ్వాసిగా ఉంటావు అంటే ఇంతకు ఎలాంటి పరిస్థితులు ఉన్నావు? ఐగుప్తు ప్రజల్లాగా ఉన్నావా లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు? రెండు మనం ముందు పెట్టి డెసిషన్ మీరే తీసుకొని అంటాడు దేవుడు. ఓకే, తర్వాత ఏం జరిగింది? శకునగాండ్ర వల్ల ఏమి జరగదని అర్థమైపోయింది ఫరోకి. అందుకే కాళ్ళ బేరానికి వచ్చేసాడు. మోషే అహరోనును హుటాహుటిని పిలిపించేశాడు. అయ్యా మీ దేవుణ్ణి వేడుకోండి, నేను పంపిస్తాను, ఖచ్చితంగా పంపిస్తాను ఆరాధించడానికి పని. మీరు కోరుకున్నది అదే కదా, పంపిస్తాను రా బాబు, విషయమని చెప్పంటారు. నెక్స్ట్ ఏం జరిగిందో రేపటి దినపు ధ్యానంలో నేర్చుకుందాం. ఇప్పటి వరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.